here? Why you came here? Why you came here? Investigation के लिए entitled होगा. क्या investigation? क्या investigation? क्या हुआ? Problem क्या थी sir? What is your designation? They have shown you the notice. Sir, what is your designation? Why you came here, sir? Sir, please do what, sir. Hello. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే సంచలనం అని చెప్పుకోవాలి. అమిత్ షా వీడియోను డీప్ ఫేక్ చేశారు, దాన్ని మార్ఫింగ్ చేశారు అంటూ ఢిల్లీ పోలీసులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి నోటీసులు జారీ చేశారు. గాంధీ భవన్కు వచ్చారు ఢిల్లీ పోలీసులు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు అందజేశారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వచ్చి సమన్లు అందజేస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు సమన్లు జారీ చేశారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేసినందుకు నోటీసులు జారీ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 91 కింద ఈ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పేరుపై కూడా నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్లు తీసుకుని రావాలి అని ఆదేశాలు జారీ చేశారు. విచారణకు వచ్చేటప్పుడు వారి మొబైల్ ఫోన్లను కూడా తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ఎవరెవరికైతే నోటీసులు అందాయో వాళ్ళు ఈ నోటీసులు అందిన క్షణం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మొబైల్ సెట్లను మార్చడానికి వీల్లేదు. ఇప్పుడు ఏ మొబైల్స్ అయితే వాడుతూ ఉన్నారో ఆ మొబైల్స్ని ఢిల్లీ పోలీసులు చెప్పిన డేట్లో వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఆయన మొబైల్ను ఢిల్లీ పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేసులో అస్సాంకు చెందిన రిధోమ్ సింగ్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. వారి పేరు మీద నోటీసులు అందజేశారు. మొబైల్ ఫోన్లు తీసుకుని రావాలని. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొబైల్ను కూడా ఢిల్లీ పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఎవరెవరికి నోటీసులు అందజేశారు? ఈ పర్యవసానం ఏ విధంగా ఉండబోతోంది? ఈ నోటీసులు అందజేయడం పైన, డీఫేక్ వీడియో పైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? కాంగ్రెస్ కు ఒకవైపు ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు. నోటీసులు అందించేందుకు గాంధీ భవన్ వచ్చినటువంటి పోలీసులు గాంధీ భవన్ లో ఉన్నటువంటి నాయకులకు అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే వచ్చిందో ఢిల్లీకి కంప్లైంట్ స్పెషల్ పోలీసులు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే అమిత్ షా డీఫేక్ వీడియో రిజర్వేషన్లపై మాట్లాడినటువంటి వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి గాంధీ భవన్ కు వచ్చి అది కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి కూడా జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా ఒకవైపు నోటీసులు జారీ చేస్తుంది. మరి ఒకవైపు చూస్తున్నాం అయితే అమిత్ షా వచ్చి ఇక్కడ సిద్దిపేట సభ వేదిక అమిత్ షా మాట్లాడిన అనంతరం కూడా నోటీసులు అటు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కూడా రద్దయితాయని చెప్పి అమిత్ షా మాట్లాడినట్టు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధించి దాన్ని తీసుకున్న వైపు కాంగ్రెస్ నేతలు అమిత్ షా సంబంధించి కూడా రిజర్వేషన్లు రద్దయితాయని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఎజెండాగా ఉంటుంది. దీనిపై సీరియస్ అయినటువంటి అటు ఆ బీజేపీకి సంబంధించి కూడా అటు బీజేపీ అధికారులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అమిత్ షా సంబంధించి బీజేపీ అయితే పెట్టారు. దానికి కూడా విచారణ చేపడతాం. హెచ్చరికలు అయితే జారీ చేసి విచారంలో ఇక్కడ ఉన్నటువంటి మనం రూమ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి కూడా బీజేపీ పైన కూడా నోటీసులు అయితే ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా అటు ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఢిల్లీ పోలీసులు మాట్లాడితే కూడా ఎక్కడ కూడా మాట్లాడే ఢిల్లీ పోలీసులు ఎక్కడ కూడా మాట్లాడలేదు. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ మాట్లాడితే ప్రయత్నం చేస్తాం. పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సంబంధించి అమిత్ షా డ్యూటీ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తున్నాడు, ఈసీ రిజర్వేషన్ తీసేస్తున్నాడు, ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తున్నాడు వాస్తవం. ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడిన ఇంతకు ముందు అమిత్ షా గారు మాట్లాడారు, కేంద్ర మంత్రులు మాట్లాడారు. ఇది వాస్తవాలు మాట్లాడితే మళ్ళీ నోటీస్ కాంగ్రెస్ పార్టీ బెదిరిద్దామని, మా ముఖ్యమంత్రి గారిని బెదిరిద్దామని అవన్నీ ఏమి నడయి. ఖచ్చితంగా తెలంగాణలో దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, ఇక్కడ ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇలా నోటీసులతో భయపడే పరిస్థితి లేదు. మీరు రిజర్వేషన్లు కాబట్టి
సోషల్ మీడియాలో వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు రిజర్వేషన్లు తీసేస్తారు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చుతారని చెప్పారు. ఈ మార్చుతారని చెప్పింది మేము చెప్పడం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు. మరి మీ నరేంద్ర మోడీ గారి మీద ఏం కేసులు పెట్టాలి, ఈ కేంద్ర హోంమంత్రి మీద ఏం కేసులు పెట్టమంటావు? ఈ అన్నలు భారత రాజ్యాంగాన్ని మార్చడం చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చడం మీరు రాజ్యం ఆచారుకుంటుందా? అప్పుడు మీ బీజేపీ ఎక్కడుంది? భారత రాజ్యాంగం రాసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష పెట్టి ఇతర పక్షాలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మీద కుట్రకుతంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్ కాపాడుతుంది, ఈ రిజర్వేషన్ ఇంకా పెంచుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మేలు జరుగుతుందని కుట్రకుతంత్రాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని తెలియాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ వైపే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు, గిరిజనులు, బీసీలు అండగా ఉంటారు. మరో పోరాటానికి సిద్ధం కూడా అవుతారని తెలియదు. ఇది ఒకవైపు పోలీసులు వచ్చి ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బెదిరించాలని చూస్తుందని ఒకవైపు చెప్తున్నారు. మరి కొంతమంది నేతలు ఉన్న వాళ్ళని మాట్లాడితే ఈ గాంధీ భవన్ వచ్చి ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. విషయం అమిత్ షాకి సంబంధించినటువంటి డీఫేక్ వీడియో అని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు. మీరు ఎట్లా చూస్తారా డీఫేక్ వీడియోనా? అంటే కాంగ్రెస్ పార్టీకి నోటీస్ ఇచ్చే ముందు నరేంద్ర మోడీ అమిత్ షా అంతకన్నా వివాదాస్పదంగా, అంటే కాంగ్రెస్ పార్టీ మార్పింగ్ చేయకున్నప్పటికీ కూడా మార్పింగ్ చేసినట్టుగా వాళ్ళు ఢిల్లీ పోలీసులు కంప్లైంట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం గాంధీ వరకు వచ్చి నోటీస్ ఇచ్చింది కదా. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మైనారిటీ అని చెప్పేసి అప్పుడు ప్రాపగండా చేసిన నరేంద్ర మోడీ గారికి నోటీస్ ఇవ్వాలి, అమిత్ షా గారికి ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చేసింది అంటున్నారా? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద మేము ప్రలోభాలు చేయలేదు. మేము వాస్తవాలు చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు సెంచరీ చేయలేదు. వారి పార్టీకి సంబంధించిన ఎంపీలే రిజర్వేషన్ తీసేస్తాం, రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పారు. దాంట్లో కూడా అంతకుముందు బీహార్లో కూడా కులగణన చేయకుండా రిజర్వేషన్ తెస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. తర్వాత కులగణన చేసిన తర్వాత 60% రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ మీరే లోపాయికారు ఒప్పందం మీరు ఒప్పులో భాగంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కదా. దానిలో భాగంగా 3-4 విషయాలు కోడికరి భారతీయ జనతా పార్టీ వచ్చినట్లయితే రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఐజీ చేసుకోకుండా దేశంలో ప్రాపరణ జరుగుతుంది. ఎందుకంటే భారతీయ 400 స్థానాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా రిజర్వేషన్ తీసేస్తాం కనపడతాం. ఒకటో ఖచ్చితంగా కూడా మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ మీద జరుగుతున్నటువంటి కుట్రకుతంత్రాలు, కాంగ్రెస్ ను బయటచేరుతూ చేస్తున్నటువంటి ఈ దాన్ని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరికొంతమంది నేతలున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఢిల్లీ పోలీసులకు సంబంధించి వచ్చి గాంధీ భవన్, నేరుగా గాంధీ భవన్ కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు ఒకవైపు నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులకు సంబంధించి లిస్ట్ వేస్తారని చెప్పి ముందు నుంచి కూడా గాంధీ భవన్ దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు కానివ్వండి, లీడర్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి అడిగి తెలుసుకున్నాం. ఇవన్నీ చెప్పండి, అసలు నోటీసులను ఎట్లా చూస్తారు? అసలు ఢిల్లీ పోలీసులు నోటీసులను ఎట్లా చూస్తారు? అసలు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులు నిష్పక్షపాతం వ్యవహరించకుండా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వాడుతుంది, భారతీయ జనతా వాడతలే అన్నట్టుగా అసలు వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ చేస్తలేదనే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగిందంటేనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి నోటీసులు ఇవ్వకుండా వారు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినట్టయితే పుస్తకాలు చూసుకుంటారని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులని కూడా ప్రైవేట్ వ్యక్తులకు, మైనార్టీలకు దారాదత్తం చేస్తారని, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసుకుపోయి మైనార్టీలకు ఇస్తారని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడినప్పుడు కనీసం పల్లెత్తి మాట కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాట్లాడలేదు. అదే కాకుండా ఢిల్లీ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఈనాడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిష్పక్షపాతం వివరించకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ వచ్చినట్లయితే ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఏటతాడి మీదకి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తా ఉంటే చూసి ఓరలేక నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది అసలు ఒకవైపు కూడా గాంధీ భవన్ కు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన
బురద వెళ్లే ప్రయత్నం చేసేందుకే వచ్చి ఇక్కడికి వచ్చి నోటీసులు పోలీసులు ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఒకవైపు పూర్తి స్థాయిలో గదిమెత్తుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అటు అమిత్ షా ఎప్పుడైతే ఇటు ఆ తెలంగాణ పర్యటనకు వచ్చి సిద్దిపేట బహిరంగ సభ వేదిక అక్కడ వచ్చి మాట్లాడి వెళ్ళారు. అక్కడి నుంచి అమిత్ షాకు సంబంధించినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏదైతే ఉందో రిజర్వేషన్లు అయితే అమలు ఏదైతే రిజర్వేషన్లు వాటిని తీసేస్తామని చెప్పి ఆ వీడియోలో ఉంది. కాబట్టి దాని ముందు నుంచి కూడా బీజేపీ అది ప్రచారము దాన్ని ఖండిస్తూనే వచ్చిన ఆ వీడియోకి సంబంధించి డీప్ ఫేక్ వీడియో అంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున దాన్ని కొట్టేసే ప్రయత్నం చేసింది. అలాగే ఢిల్లీకి వెళ్ళి స్పెషల్ టీమ్ కి కూడా అక్కడ ఒకవైపు ఢిల్లీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో కూడా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే డీప్ ఫేక్ వీడియో అమిత్ షాకి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియో ఏదైతే ఉందో దానిపైన విచారణ చేపట్టి ఖచ్చితంగా వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా అటు కర్ణాటక సభలో కూడా ప్రధాని సైతం కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక రోజు గడవక ముందే ఇటు తెలంగాణ కాంగ్రెస్ నుంచే ఇదంతా జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అమిత్ షాకు సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు అంటూ కూడా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా ఢిల్లీ పోలీసులు అయితే గాంధీ ఉన్నటువంటి నేతలకు దీనికి సంబంధించినటువంటి నోటీసులు అయితే 91 సిఆర్పిసి కింద ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటీసులు అయితే జారీ చేశారు. మే 1న దీని కింద ఎవరి మీద అయితే అనుమానితులు కానివ్వండి ఉన్నారో వారికి సంబంధించి మే 1వ తేదీన ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో విచారణకు రావాలి. వారికి సంబంధించినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్ సైతం కూడా వచ్చి సబ్మిట్ చేయాలని చెప్పి కూడా అటు ఢిల్లీ పోలీసులు అయితే తెలిపినట్టయితే సమాచారం. మరోపక్క కాంగ్రెస్ నేతలు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు కావాలని చెప్పి కుట్రలో భాగంగా కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అత్యధిక సీట్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పైన కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ఇటువంటి ఏదైతే వైరల్ అయిన ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి వార్తలు వైరల్ అయినప్పుడు అప్పుడు కేంద్ర పోలీసులు కానివ్వండి ఆ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి రైట్ శ్రీధర్, అమిత్ షా ఫేక్ వీడియో ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దేశ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే అస్సాంకు చెందిన రిధోమ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రితో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గాంధీ భవన్కు వచ్చి మరి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై బీజేపీ చాలా సీరియస్గా ఉంది. కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియోను తయారు చేయడం ద్వారా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలి అని కాంగ్రెస్ చూస్తోంది అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు సమ్మన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు సమ్మన్లు జారీ చేశారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు ఈ నోటీసులు జారీ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా నోటీసులు జారీ చేశారు. వారందరి మొబైల్ ఫోన్లు తీసుకుని రావాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికీ అస్సాంకు చెందిన రిధోమ్ సింగ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కసారి నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు మాట్లాడారు మీడియాతో. ఢిల్లీ పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఏం మాట్లాడారు దాని తర్వాత ఏం జరగబోతుంది? इन्वेस्टिगेशन किस चीज का इन्वेस्टिगेशन सर? इन्वेस्टिगेशन किस लिए था सर? आप बोल सकते हैं ना सर? की बात क्या है? क्या इन्वेस्टिगेशन लिया है लिस्ट करने के लिए? भाई क्या लगता है सर? एक मिनट सर नोटिस बोल दो बस इन्वेस्टिगेशन क्या के लिए सर? हिंदी चैनल पे आप हिंदी बोल सकते हो सर. हिंदी बोलो आप. हिंदी और इंग्लिश. हिंदी इंग्लिश कुछ भी आप बोलो सर. नहीं बोलने के लिए टाइटल नहीं हो. Why you came here? इन्वेस्टिगेशन के लिए टाइटल हो. क्या इन्वेस्टिगेशन? क्या हुआ? प्रॉब्लम क्या थी सर? What is your designation? They have shown you the notice. Sir, what is your designation? Why you came here? సమన్స్ జారీ చేసిన తర్వాత విచారణ జరుగుతోంది అని పోలీసులు చెప్పారు. అంతకు మించి పోలీసులు కూడా డీటెయిల్స్ ఏమీ చెప్పట్లేదు. కానీ అమిత్ షా ఫేక్ వీడియో మాత్రం
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటూ అమిత్ షా మాట్లాడారు అంటూ ఒక వీడియోను కాంగ్రెస్ షేర్ చేస్తోంది సోషల్ మీడియాలో. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి అమిత్ షా ఏం మాట్లాడారు, రియల్ ఏంటి, ఫేక్ ఏంటి, ఆ వీడియోకి సంబంధించి ఆ వివరాలు చూద్దాం. पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम